చూపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మన ఎడల గొప్పగా ఉంటున్నాయి. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ స్వార్థం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమలో స్వార్థము ఉండదు. దేవుని చూపులు, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించున్నదని వాక్యంలో ఉన్నది. అంటే కనుదృష్టి అంటే ఏంటి? చూస్తున్నాడు ప్రభు, చూస్తున్నాడు, అందరం చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి 800 కోట్ల మందిని చూస్తున్నాడు ప్రభు. ఇక్కడ ఏముంది వాక్యంలో? వివేకము కలిగి దేవునికి వెదకువాడు కలడేమోనని దేవుడు, అంటే యెహోవా దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడుగా. ఇప్పుడు చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసం ఉన్నవాడు చేతులు పైకెత్తండి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విశ్వాసం కలిగినటువంటి వాడు. వెరీ గుడ్. ఆ విశ్వాసం నీకుంటే దేవుడు, ఆ విశ్వాసం నీకుంటే నీవెంతో ఆశీర్వదించబడతావు. దేవుడు నన్ను చూస్తున్నాడనే విశ్వాసం నీకున్నప్పుడు ఏం చేస్తావు? అమ్మో, దేవుని యొక్క వాక్కు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఏం చెప్తాడో ప్రభు నాతో, యేసయ్య నాతో ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడోనని ఆ విశ్వాసం నీకున్నప్పుడు, దేవుడు చూస్తున్నాడనే విశ్వాసం నీకు కలిగి ఉన్నప్పుడు నీవు అబ్రహాములాగా ఆశీర్వించబడతావు, శారాలాగా దీవించబడతావు. ఇప్పుడు దేవుడు చూస్తున్నటువంటి 3 మనుషులు మనం చూద్దాం. వాళ్ళ ముగ్గురు ఎవరంటే దావీదు, రెండవది గిద్యోను, మూడవది పేతురు గారు. 3 భక్తులను మీరు దృష్టికి తీసుకొస్తున్నా. మొట్టమొదటి ఎవరు? దావీదు, రెండవది గిద్యోను, మూడవది పేతురు గారు, క్రొత్త నిబంధనలో ఉన్న పేతురు గారు. సరే, ఈ భక్తుల్ని మనము వాళ్ళ జీవితాలు గమనించినప్పుడు దావీదు, బాలుడైన దావీదు జీవితం చూస్తే, దావీదు యొక్క వృత్తి ఏంటమ్మా? గొర్రెలు కాసుకునేవాడు. ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకుంటాడు. గొర్రెలు కాసుకునేవాడు పెద్ద వాల్యూ చూస్తామా? పోరా గొర్రెలోడు అంటాం. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నతమ్ముడు కానీ ఎవ్వరు కూడా ఆయన పెద్దగా విలువించేవాడు కాదు. అడవికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం గొర్రెలు కాసుకొని వస్తూ ఉండేవాడు. బాగా దుమ్ము ధూళి అంతా పడతా ఉంటుంది ముఖాన, చింపిరి బట్టలు వేసుకొని మరి జాగ్రత్తగా వినాలి వాక్యం. చిన్నపిల్లలు కూడా దేవుడు చూశాడు. ఎవరు చూశాడు? దావీదును చూశాడు. దేవుడు దావీదును చూశాడు. మరి నిన్ను చూస్తున్నాడనే నీకు విశ్వాసం నీకుందా? దేవుడు నన్ను చూస్తున్నాడనే విశ్వాసం నీకున్నప్పుడు నీ చూపులు పక్కకు పోనేవు. నీ చూపులు దేవుని మాటల మీద, దేవుని మాటల మీద దృష్టి పెడతావు. దావీదు చిన్న కుర్రవాడుగా ఉన్నప్పుడు కర్ర తీసుకొని ఆ గొర్రెల మందు తోలుకుంటూ అడవికి వెళ్ళేసి అడవిలో గొర్రెలు కాసుకుంటూ రోజంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని ఎప్పుడు కూడా ఆయన స్తుతి 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 స్తుతి, చిన్నప్పటి నుంచి కూడా దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవుడు స్తుతిస్తుంటే, దేవుడు ఆకాశంలో ఎవరు చూస్తున్నారు? దావీదుని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా చూశారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా చూశారు. మరి దేవుని యొక్క చూపులు ఆ దావీదు మీద పడినప్పుడు దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదులో దేవుని దృష్టిలో దావీదు ఎలాగున్నాడు? ఆ ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప రాజుగా చేయాలనేటువంటి దేవుడి యొక్క చూపులు, ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క చూపులు నీ మీద కూడా నిన్ను గొప్ప గొప్ప సేవకురాలుగా, గొప్ప వ్యక్తిగా, గనురాలుగా, గొప్ప ఆశీర్వదకరంగా నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, సంఘానికి మేలుకరంగా ఉంచాలని దేవుని యొక్క చూపులు నీ మీద ఉంటున్నాయి. కానీ అక్కడ మరి దావీదు యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? ఆయన గురించి చాలా ఆలోచనలు ఉన్నాయా? అరే నీకేం చదువు రాదు, నీకు చదువు రాదు, నువ్వు దేని పనికి వస్తావు? గొర్రెలు కాసుకోవడం పనికి వస్తావు, అంతకని దేనికి పనికిరావు. నిన్ను కూడా నీ తల్లిదండ్రులు అలా అనొచ్చేమో. నీ ఇంట్లో వాళ్ళు, నీ కుటుంబీకులు, నీ యొక్క రక్త సంబంధులు, నీ స్నేహితులు, బంధుమిత్రులు, నీ సంఘస్థులు
నువ్వు దేనికి పనికిరావమ్మా, నీ చదువు లేదు, లేకపోతే ఉద్యోగం లేదు, లేకపోతే నీకు మరి ఎలాంటి జ్ఞానం లేదు, ఆస్తి లేదు, అంతస్తులు లేవు, లేకపోతే హోదా లేదు అని నిన్ను చిన్న చూపు చూడవచ్చు. సమాజంలో నిన్ను చిన్న చూపు చూడవచ్చు.